ఈరోజైతే మనం మలేషియాలో ఎంఆర్టీ ట్రైన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా. ఎంఆర్టీ ట్రైన్స్ అయితే ఆటోమేటిక్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అదే కాకుండా ఇది ఆటోమేటెడ్ అనమాట. అంటే మాన్యువల్గా మనుషులు ఎవరు కూడా నడిపేది ఉండదు, ఆటోమేటెడ్ అనమాట. సో అది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనకి రైల్వే స్టేషన్లోకి వచ్చిన వెంటనే ఇంకా ఈ మిషన్స్ ఉన్నాయి కదా, ఈ మిషన్స్ దగ్గర మనం టోకెన్ తీసుకోవచ్చు, లేదంటే మన కార్డు ఉంటుంది. ఈ కార్డుని అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. చూడండి ఈ కార్డు, ఈ టచ్ అండ్ గో కార్డ్స్, ఈ కార్డులు అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మనం టోకెన్ తీసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇంక ఇలా వెళ్ళిపోవడమే. సేమ్ ఇండియాలో ఉన్నట్టు మనం ట్యాప్ చేస్తాము. ఓపెన్ అయ్యిందంటే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ట్రైన్ క్యాచ్ చేయడమే. నేనైతే ఇప్పుడు కేఎల్ సెంటర్లో ఉన్నాను. నేను ఉండేది సెంతుల్ అనే ఏరియాలో ఉంటాను. అక్కడ వరకు నేను ఈ యొక్క ఎంఆర్టీ ట్రైన్ యూజ్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. సో మీకు కూడా ఈరోజు ఎంఆర్టీ ట్రైన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇండియాలో మనకి చూడండి ఇది మెట్రోస్ ఎలా ఉన్నాయో, ఇక్కడ మలేషియాలో అయితే డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఎంఆర్టీ, ఎల్ఆర్టీ, కేటీఎం అనేసి. ఇప్పుడు నేనైతే ఎంఆర్టీకి అయితే వచ్చానమాట. ఇప్పుడు ఎంఆర్టీ చూపిస్తాను మీకు. ఇక్కడ డాష్బోర్డ్లో టైం అయితే చూపిస్తుంది. ఈ టైంని బట్టి వచ్చేస్తుంది అనమాట ట్రైన్ అయితే పక్కగా. ఇప్పుడు నేనైతే ట్రైన్ అయితే ఎక్కుతున్నా. Dan orang kelainan berbahaya. The women's only coach is now available on this line. Female passengers are encouraged to... మలేషియాలో ట్రైన్స్లో, బస్సుల్లో అయితే అసలు ఏం తినకూడదు అనమాట. ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ. తర్వాత ఏమని లేడీస్ కోచెస్లో పింక్ కలర్తో హైలైట్ చేసి ఉంటుంది. లేడీస్ కోచెస్ దిగేటప్పుడు చూపిస్తా. ఆ పింక్ కలర్ కోచెస్లో అయితే ఎక్కకూడదు. ఇక్కడ ఈ స్టేషన్లో ఎక్కామంటే నెక్స్ట్ స్టేషన్లో పోలీసులు అయితే పక్కాగా ఆపేస్తారనమాట. ట్రైన్ యొక్క విండో నుంచి అయితే చూపిస్తున్నాం మీకు లొకేషను. ఇలా ఉంది ట్రైన్ లొకేషన్ అయితే. మలేషియాలో ట్రైన్ ప్లాట్ఫామ్స్ చూడండి, సేమ్ మన దగ్గరలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. సూపర్ లొకేషన్లో ఇది వచ్చాం. బ్రిడ్జ్లా ఉంది, ఇది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది. వావ్, సూపర్ మ్యాన్. Anda akan tiba di Semantan. Pintu di sebelah kiri akan dibuka. You are now approaching Semantan. Exit to the left door. Orang-orang tadi bagi cantik, sekarang dia nak bagi ingat. చూడండి ఇక్కడ డాష్బోర్డ్లో అయితే టైం అయితే చూపిస్తుంది కదా, 0 minute అనేసి. ఇక్కడ ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఆన్ టైం అనమాట. ఎక్కువ ఈ యొక్క ఆటోమేటిక్ ట్రైన్స్ అయితే మోస్ట్లీ ఆన్ టైంలో ఉంటాయి. మాన్యువల్ ట్రైన్ అయితే ఇక్కడ మనకి మోనోరైల్ అయితే ఉంది, చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్ కొద్దిగా. అది చూడండి అండర్ గ్రౌండ్
దగ్గరికి వచ్చాం. ఏం కనిపించట్లేదు. నేను లేదు, రివర్స్లో నేనే కనపడుతున్నా. అరే ఏం కనిపించట్లేదు అండర్ గ్రౌండ్లో అయితే ట్రైన్ దారి. కానీ ట్రైన్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. స్టేషన్ అయితే వచ్చింది, కేఎల్ సెంట్రల్ స్టేషన్. ఆటోమేటిక్ ఓపెన్ అండ్ ఆటోమేటిక్ క్లోజ్ అనమాట. ట్రైన్ మొత్తం లోపల ఇలా ఉంది. నేనైతే టీఆర్ఎస్లో దిగాను. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సెంట్రల్లోకి వెళ్తున్నాం. ఉత్తరప్రదేశ్ సెంట్రల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూడండి, ఇక్కడైతే మనకి మలేషియాలోనే అయితే ఎంఆర్టీ స్టేషన్కి వచ్చామో లేదంటే షాపింగ్ మాల్స్కి వచ్చామో కూడా తెలియదు, అంతలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా లిఫ్ట్లు, ఎక్స్లేటర్లు, చాలా లగ్జరీస్గా ఉంటుంది. ఆ పింక్ లైన్ మనకి లేడీస్ కోచెస్ అనమాట. ఆ కోచెస్లో అయితే ఎక్కకూడదు జెంట్స్, లేడీస్ అయితే ఎక్కుతారు. మలేషియాలో ఎంఆర్టీ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి ప్లాట్ఫామ్కి, ఏ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి ఉంటే ఇటు సైడ్ వెళ్తుంది అనేసి. ఇక్కడ చూసుకొని మనకి ఎక్కడికి వెళ్ళాలో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవడమే, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో. నేనైతే ఇంకా 1 minute అయితే వచ్చేస్తుంది ఈ ట్రైను. అంటే నేను మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నా, ఒక పాయింట్లోకి వచ్చాను. ఆ పాయింట్ నుంచి మళ్ళీ మారుతున్నా ట్రైను మా ఏరియాకి వెళ్ళడానికి. వచ్చేస్తుంది అనమాట ట్రైను. ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది సెకండ్ ఎక్కిన ట్రైన్ ఇలా ఉంది. అయితే చూపిస్తుంది మనం నెక్స్ట్ స్టేషన్ డెస్టినేషన్ అని, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు నెక్స్ట్ డెస్టినేషను. అది కూడా చెప్తే అనౌన్స్మెంట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, భూగర్భంలో అదే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్న ట్రైన్ అయితే అసలు ఏం కనిపించట్లేదు ముందుని. అయితే ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. చూడండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కూడా. సో ఇది మన యొక్క ట్రైన్ ట్రిప్ ఈరోజు అలా ముగిసింది అనమాట. ట్రైన్ ఎంఆర్టీ ట్రైన్ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ జనాలు వాళ్ళు వీళ్ళు చూస్తుంటే ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో అందుకనేసి ఎక్కువ డెప్త్గా తీయలేదు. ట్రైన్ అయితే అలా చూపించాను. చూడండి, ఎక్స్లేటర్ ఎలా ఉన్నాయి, కొండ ఎక్కినట్టు ఉంది, తిరుపతి కొండ ఎక్కినట్టు ఉన్నాయన్నమాట ఎక్స్లేటర్లో. ఈ ఎంఆర్టీ స్టేషన్లో అయితే చాలా లగ్జరీస్గా ఉంటాయి, మంచిగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చామో లేదంటే రైల్వే స్టేషన్కి వచ్చామో అని ఫీల్ వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడైతే నేను ఈ కార్డ్ని యూజ్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోతున్నాను. ఇది మళ్ళీ ఎగ్జిట్ అయితే ఎంత తీసుకుంటూ చూద్దాం.
అరౌండ్ నేను 10 కిలోమీటర్లు అయితే వచ్చాను. 2.7 అయితే ఛార్జ్ చేసింది. 2 రింగిట్ 70 సెన్ అంటే అరౌండ్ 3 రింగిట్ రూపీస్ అనమాట దగ్గర.